నమస్తే. దేవి శరన్నవరాత్రుల ప్రత్యేక చర్చా కార్యక్రమానికి స్వాగతం. శరన్నవరాత్రుల్లో భాగంగా ఈరోజు అమ్మను దుర్గాదేవిగా అలంకరించారు. దుర్గాదేవిని శక్తి, ధైర్యానికి ప్రతీకగా కొలుస్తాం. ఆమెను నవరాత్రి సమయంలో ప్రత్యేకంగా పూజించటం, అలంకరించటం ఎంతో విశిష్టమైనదిగా భావిస్తూ ఉంటాం. అలంకరణకి ఆధ్యాత్మిక, సాంప్రదాయ, సాంస్కృతిక ప్రాధాన్యం ఉంటుంది. శాంత స్వరూపినిగా అమ్మ దర్శనమిస్తారు. అలాగే ఉగ్ర స్వరూపినిగా ఆయుధాలు, త్రినేత్రం, సింహవాహనంతో భక్తులను కరుణిస్తూ ఉంటారు. అసలు దుర్గాదేవి ప్రాశస్త్యం ఏంటి? మిగతా అవతారాల కంటే దుర్గాదేవికున్న ప్రాముఖ్యత ఏంటి? ఈ అంశాలు మనకు వివరించేందుకు మనతో పాటు జాయిన్ అవుతున్నారు గాయత్రి పీఠం పీఠాధిపతులు జగద్గురు శ్రీ డాక్టర్ శ్రీకాంతేంద్ర స్వామి గారు. నమస్తే స్వామి గారు. నమస్తే అండి. స్వామి, మనకి ఎప్పుడన్నా ఏదన్నా భయం వేసినా, ఏం వేసినా వెంటనే అమ్మ దుర్గమ్మ అంటూ అనుకుంటూ ఉంటాం అందరం కూడా. అసలు ఏంటి అందరికంటే కూడా దుర్గాదేవికి ఉన్న ప్రాముఖ్యత ఏంటి? శక్తి స్వరూపునిగా ఆమె ఎందుకు పరిగణించబడుతున్నారు? మనకి దుర్గాదేవిని మనం ఎందుకు పూజిస్తాము, అమ్మవారిని ఎందుకు స్మరణ చేస్తాము అంటే ముఖ్యంగా దుర్గా శబ్దానికి మనము అర్థం తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. దుర్గా అంటే మన యొక్క దుర్గతులను బాపేటటువంటిది దుర్గా. దుర్గా అంటే మన యొక్క ఇబ్బందులు ఏవైతే ఉంటాయో, మన యొక్క సమస్యలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని దూరం చేసేటటువంటిది దుర్గా. ఆ స్వరూపాన్ని మనము ఆ స్వరూపంగా మనం కొలుస్తూ ఉంటాము. అట్లా ఈ దుర్గా అనేటటువంటి శబ్దానికి అది ప్రత్యేకత ఉన్నది. తర్వాత ఈ దుర్గాదేవి యొక్క గొప్పదనం ఏమిటి అంటే, ఇక్కడ పూర్వకాలంలో మహిషాసుర మర్దినిగా అమ్మవారు ప్రసిద్ధికి ఎక్కింది. ఆ మహిషాసురుని సంహరింపజేసే ముందు ఆ కాలంలో మహిషాసురుడు గొప్ప వరము తీసుకోవటం, అంటే మరణం లేకుండా వరం కావాలని బ్రహ్మదేవుని వద్ద తపస్సు చేసి వరం పొందటం. అప్పుడు బ్రహ్మగారు పుట్టిన జీవి చావక తప్పదు కాబట్టి ఖచ్చితంగా మనం చనిపోవాల్సిందే. ఏ జీవి అయితే భూమి మీద పుడుతుందో ఆ జీవి తప్పకుండా చనిపోవాల్సిందే. కాబట్టి ఏదో విధంగా వేరే రూపంలో వరం కోరుకోనాయన అంటాడు బ్రహ్మదేవుడు. అప్పుడు ఆ వరము కోరుకోమని బ్రహ్మగారు చెప్పగా మహిషాసురుడు సృష్టిలో స్త్రీ అబల, అంటే స్త్రీకి బలం లేదు కాబట్టి స్త్రీ చంపేటటువంటి అవకాశం లేదు నన్ను, కాబట్టి ఏ పురుషుడు చేతిలో నాకు మరణం లేకుండా వరం ప్రసాదించండి అని చెప్పేసి మహిషాసురుడు కోరుకుంటూ ఉంటాడు. అప్పుడు తథాస్తు అని చెప్పేసి బ్రహ్మగారు వరం ఇస్తారు. ఆ తర్వాత ఇతను మహిషాసురుడు వికృతమైన చేష్టలు చేయటం మొదలు పెడతాడు. దేవతల చేత ఎగ్జంప్షన్స్ అన్ని పొందాడు, వరాలు పొందాడు కాబట్టి ఇతను వికృతమైన చేష్టలు చేయటం మొదలు పెడతా ఉంటాడు. అప్పుడు బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులంతా కూడా మేమేమి చేయజాలం, పురుష దేవతలం కాబట్టి మేము ఏమి చేయజాలము అని చెప్పేసి అప్పుడు ఈ లక్ష్మి, పార్వతి, తర్వాత సరస్వతి, ఈ త్రిశక్తులన్నీ కూడా ఏకమైన స్వరూపంగా శక్తి ఆవిర్భవించింది. ఆ శక్తికి వీళ్ళంతా కూడా ఆయుధాలు ప్రసాదించినారు. ఎవరు? శివుడు త్రిశూలాన్ని, ఆ ఆయుధాన్ని ప్రసాదించినాడు. తర్వాత విష్ణువు చక్రాయుధాన్ని అమ్మవారికి సంహారం కోసం ప్రసాదించినాడు. తర్వాత బ్రహ్మగారు అక్షమాలను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, వరుణుడు ఒక ఆయుధాన్ని, ఈ విధంగా అమ్మవారికి సకల ఆయుధాలన్నీ కూడా అమ్మవారికి ప్రసాదించినారు. అప్పుడు ఆ ఆయుధ శక్తితో త్రిశక్తి స్వరూపం ఏకమైంది. అప్పుడు మనము ఆ శక్తిని మనము దుర్గగా మనము కొలుస్తూ ఉన్నాం ఇప్పటికీ. కాబట్టి ఏ దుష్ట శిక్షణ జరగాలన్నా కూడా ఒక శక్తి అవసరం ఉంటుంది. ఆ శక్తినే మనము దుర్గగా మనం కొలుస్తూ ఉంటామండి. అలాగే ఇప్పుడు దుర్గాలంకరణలో స్వామి మనం శ్రీచక్రం చూస్తాం, త్రిశూలం చూస్తాం, అష్టభుజాలు చూస్తాం. దుర్గాదేవి అలంకరణకు సంబంధించి ఏంటి వాటికున్న ప్రాముఖ్యత ఏంటంటారు? ఇప్పుడు శూలం వచ్చేసి మనం చెప్పుకున్నట్టుగానే దుర్గా అవతారం ఎత్తడానికి ఒక ఘట్టంలో మనకు శివుడు ప్రసాదించినటువంటి ఆయుధం. త్రిశూలానికి చాలా గొప్ప శక్తి ఉంటుందండి. త్రిశూలము శివుడి యొక్క ఆయుధము, అది ప్రసాదించడం జరిగింది. అంటే త్రిమూర్తుల యొక్క ఆయుధాలు, త్రిశక్తుల యొక్క ఆయుధాలు
మొత్తము 18 భుజాలతో ఈ ఆయుధాలన్నీ కూడా ధరించి ఉన్నటువంటి స్వరూపమే దుర్గగా మనం కొలుస్తూ ఉంటాము. అట్లా ఈ శూలము ఎక్కడైతే ఉందో అక్కడ శక్తికి కేంద్రీకరణ ఉన్నది, శక్తి ఉన్నది అని తెలియజేయటం కోసం మనము త్రిశూలాన్ని మనము చూపిస్తా ఉంటాం. దుష్ట శిక్షణ చేయటానికి, రాక్షస సంహారము చేయబడుతుంది, చేయడానికి ఇది ప్రతీకగా ఉంటుంది అని తెలియజేయడానికి మనము ఈ త్రిశూలాన్ని మనం వాడుతూ ఉంటాం. తర్వాత శ్రీచక్ర రూపంలో అమ్మవారిని అర్చన చేస్తూ ఉంటారు. ఇక శ్రీచక్ర రూప ఆంతర్యం ఏమి అంటే శ్రీచక్రంలో ఉండేటటువంటి కోణాలన్నీ కూడా మన శరీరంలో ఉండేటటువంటి షట్చక్రాలండి. ఈ షట్చక్రాలే మనము తిరగల చేస్తే అంటే మూలాధారంలో బిందు, త్రికోణము ఇదంతా ఉంటుంది, అది శ్రీచక్రంలో మీద ఉంటుంది అనమాట. అట్లా మన మూలాధారం నుంచి పైకి ఉండేటటువంటి చక్రాలన్నీ కూడా శ్రీచక్రంలో కింది నుంచి మీదికి ఉంటాయి అన్నమాట. అవన్నీ కూడా పేరుస్తే, వరుసగా పేరుస్తే మనకి ఆ విధంగా ఏర్పడుతుంది శ్రీచక్ర రూపంలో. కాబట్టి మన లోపల ఉండేటటువంటి షట్చక్రాల లోపల సంచరించేటటువంటి స్వరూపం అమ్మవారు కుండలిని స్వరూపిణి అని అర్థం. దుర్గాదేవి దేనికి ప్రతీక అంటే మన లోపల కుండలిని శక్తికి ప్రతీక. అమ్మవారు త్రికోణ రూపంలో బిందు స్వరూపిణిగా, ఒక పాము చుట్టుకున్నట్టుగా ఉంటుంది బిందు స్వరూపంగా. కాబట్టి ఆ బిందు స్వరూపమే శ్రీచక్రంలో మీద కనిపిస్తా ఉంటుంది. ఆ బిందు త్రికోణం చాలా ప్రధానమైనటువంటిది. దానిని మనము కుంకుమతో అర్చిస్తాం. ఈ కుంకుమ ఎరుపు రంగు, మెరూన్ కలర్ లో ఉంటుంది, రక్తవర్ణంలో ఉంటుంది. ఇక విశేషించి ఏమిటి అంటే శక్తి అనేటటువంటిది మనకి ఎరుపు రంగులో సూచిస్తారనమాట. ఆ ఎరుపు శక్తితో అర్చించడం అంటే మన లోపల ఉండేటటువంటి రక్త ప్రసరణ అంతా కూడా బలానికి ప్రతీక. ఈ షట్చక్రాలన్నీ కూడా ఈ రక్తముతో ఆవరించి ఉన్నాయి, మొత్తం రక్త స్వరూపంగా ఆవరించి ఉన్నాయి. కాబట్టి ఆ రక్తవర్ణ స్వరూపమైనటువంటి శక్తికి సంకేతంగా ఉండేటటువంటి కుంకుమతో ఈ అమ్మవారిని మనము అర్చిస్తూ ఉంటాం. అంటే శక్తి ప్రసారము, శక్తి చాలనము ఏదైతే జరగాలని మనం కోరుకుంటామో కుండలిని శక్తి, దానికి ప్రతీకగా ఈ కుంకుమతో అర్చిస్తాం. ఇంకొక విశేషం ఏమిటంటే అమ్మవారికి పసుపుతో తయారు చేసినటువంటి కుంకుమ చాలా ప్రీతి. కాబట్టి ఈ శ్రీచక్రార్చన అనేటటువంటిది మనము కుంకుమతో చేస్తాము. అమ్మవారికి రక్తవర్ణ ప్రీతి అన్నమాట. అమ్మవారికి రుధిర సంస్థిత అని చెప్పేసి అమ్మవారికి రక్తాన్ని ధరించినటువంటిది అని, తర్వాత రక్త వర్ణాన్ని ఇష్టపడేటటువంటి స్వరూపం అన్నమాట. కాబట్టి ఎక్కువ మొత్తంలో మనం కుంకుమను అర్చనగా చేస్తూ ఉంటాం, కుంకుమతో అర్చన చేస్తూ ఉంటాం. తర్వాత పసుపు నీళ్లతో అభిషేకం చేస్తూ ఉంటాం శాంతి కోసం. ఇదంతా కూడా శాంతి కోసం చేస్తూ ఉంటాం. ప్రకృతి అంటే ఇక్కడ శ్రీచక్రం కేవలం శరీర నిర్మాణమే కాదు, అమ్మవారి స్వరూపమే కాదు, సర్వ ప్రకృతి అంతా కూడా శాంతిగా ఉండాలి. ప్రకృతిలో కరోనా లాంటి విలయ తాండవం చేసేటటువంటి కొన్ని ఉపద్రవాలు రాకుండా ఉండాలని చెప్పేసి అమ్మ ఈ ప్రకృతిని మొత్తము శాంతంగా ఉంచు తల్లి అని చెప్పేసి మనం అమ్మవారిని సర్వే భద్రాని పశ్యంతు, అన్ని జీవులను, అన్ని ఈ ప్రకృతిలో అన్ని జీవులను శాంతంగా ఉంచు. సమస్త వృక్ష స్థావర జంగమాదులని 2 రకాలు సృష్టి అంతా కూడా. ఈ స్థావర జంగమాదులను కూడా అంటే తిరిగేటివి తిరగనివని 2 విధాలుగా విభజించారండి సృష్టిని. కాబట్టి ఈ తిరిగేటటువంటి అంటే అచలం కొండలు, తర్వాత తిరిగేటటువంటి అంటే జంతువులు, ఇట్లాంటి ప్రాణులన్నీ కూడా ఏవైతే ఉంటాయో ఇవన్నీ కూడా భద్రంగా చూడు తల్లి ప్రకృతి స్వరూపిణి, ఎలాంటి రోగాలు రాకుండా, ఎలాంటి వ్యాధులు రాకుండా సమస్త జీవులంతా కూడా నీ పిల్లలే కాబట్టి నువ్వు జాగ్రత్తగా చూడమ్మా అని చెప్పేసి ఆ కుంకుమను ఆ శ్రీచక్రం మీద వేస్తా ఉంటాం. ఇది మన యొక్క శ్రీచక్రార్చనలో ఉండేటటువంటి గొప్ప విషయం అండి. తర్వాత మనము త్రిశూల ఆయుధము శత్రు సంహారానికి మనము ఉపయోగించే విధంగా మనం చెప్పుకుంటాం. అష్టభుజాలు కూడా స్వామి, అష్టభుజాలు కూడా అష్టభుజాలు అష్టభుజాలని మనము ఎందుకు ప్రతీకగా అంటే అమ్మవారికి చాలా శక్తి ఉంది అని తెలియజేయటం కోసం. అంటే ఇంతకుముందు మనం మహిషాసుర మర్దిని అవతారంలో అష్టభుజాలని మనము చూస్తా ఉంటాం దుర్గా స్వరూపంలో. ఈ అష్టభుజాలు ఈ త్రిశక్తులు తర్వాత త్రిమూర్తుల యొక్క శక్తినంతా కూడా అమ్మవారి దగ్గర ఉంది అని తెలియజేయటం కోసం. అంటే ఇప్పుడు మనం సామాజికంగా చూస్తే
జెడ్ కేటగిరీ అని చెప్పేసి మనం అవును. ముఖ్యమంత్రులు, మంత్రులకి, ప్రధాన మంత్రులకి ఇస్తూ ఉంటారు. ఎక్కువ గన్ ఫోర్సెస్ అని అంటే వాళ్ళ అంగరక్షకులంతా ఎక్కువగా ఉంటారు, మ్మ్. గన్మెన్స్ అంతా ఎక్కువ ఉంటారు. అంటే ఆయనకు అధికారం ఎక్కువగా ఉంది అని తెలియజేయటం కోసం, ఎక్కువ శక్తి, పరిపాలనా శక్తి ఎక్కువగా ఉంది అని తెలియజేయటం కోసం ఇప్పుడు మనం రాజకీయ పరంగా మనమంతా వ్యవస్థ ఏర్పాటు చేసుకున్నాం. అట్లాగే దేవతల కాలంలో కూడా అమ్మవారికి భుజాలు ఎక్కువగా ఉన్నాయి అంటే రక్షణ చేయటంలో ఎక్కువ ధీటైనటువంటి తల్లి, ధీటైనటువంటి స్వరూపము అమ్మవారు అని చెప్పి చెప్పుకోవడానికి మనము 8 భుజాల రూపంలో అమ్మవారిని కొలుస్తాము. ఎక్కువ సంరక్షణ దేవతగా మనము దుర్గను కొలుస్తాము. సంరక్షణ అంటే రక్షణ చేయటంలో అమ్మవారు ఎక్కువ శక్తిమంతురాలు అని చెప్పేసి మనము అమ్మవారిని పూజ చేస్తూ ఉంటామండి. అంతే కదా. కాబట్టి మీరు చెప్పినట్టుగా అష్టభుజాలుగా మనం దుర్గతులు, కొలుస్తాం. మన దుర్గతులు పోగొట్టే తల్లి, అలాగే అసుర సంహార పాత్రకు సంబంధించి కూడా చాలా చక్కగా చెప్పారు. అలాగే ఈ అష్టభుజాలు దేనికి, త్రిశూలం దేనికి, శ్రీచక్రం దేనికి, అన్నింటినీ చాలా చక్కగా గురించి. అలాగే సింహవాహినిగా పూజిస్తూ ఉంటాం. ఏంటి ఆ సింహవాహినులను గూఢార్థం ఏంటి? విశేషం ఏమిటి అంటే సింహము పరాక్రమానికి గుర్తు అండి, రాజరికానికి గుర్తు. అంటే విజయాన్ని సంకేతంగా మనం చూడాలి అంటే ముఖ్యంగా ఈ మధ్య కాలంలో మన భారతదేశం మేడ్ ఇన్ ఇండియా అని తెలపడానికి ఒక సింహం మీద రాసి ఉంటుంది. అవును. దానికి మనము చూసినట్టయితే ఆ సింహం మీదనే శక్తి ఉంది అని అర్థం. అంటే పరాక్రమం ఎక్కడైతే ధైర్య సాహసే లక్ష్మి అని చెప్పేసి మనకు నీతి శాస్త్రం చెప్తా ఉంది, నీతి శతకం. కాబట్టి ఎక్కడైతే ధైర్యం ఉంటుందో అక్కడ మా సాహసం ఉంటుందో అక్కడ విజయం ఉంటుంది అని. అట్లా అమ్మవారు విజయానికి సంకేతం. అందుకోసమే విజయదశమిగా మనం చెప్పుకుంటాం. ఇక్కడ అమ్మవారికి సింహవాహనం ఎందుకు వచ్చింది, ఎలా వచ్చింది అంటే మనకి ఈ దుర్గా శక్తిగా ఏర్పడేటప్పుడు, అంటే శివుడు త్రిశూలము, తర్వాత విష్ణువు చక్రాయుధాన్ని, తర్వాత బ్రహ్మ అక్షమాలను, ఇంద్రుడు వజ్రాయుధాన్ని, ఈ విధంగా అందరూ ఇచ్చినప్పుడు తన యొక్క తండ్రి అంటే పార్వతీదేవి తండ్రి హిమవంతుడు ఈ మహిషాసుర సంహారం జరిగేటందుకు గాను విజయం ప్రాప్తి కోసం తాను రకరకాలైనటువంటి మాయావేషాలు వేసుకొని వస్తా ఉంటాడు మహిషాసురుడు. కాబట్టి ఖచ్చితంగా దాన్ని సంహరించాలంటే సింహము అంటే విజయానికి, పరాక్రమానికి చిహ్నం. కాబట్టి ఆ సింహం ఖచ్చితంగా ఉండాలని తన యొక్క సింహాన్ని తన యొక్క కూతురికి ఇస్తాడు, అమ్మవారికి ఇస్తాడు. ఆ యుద్ధ సందర్భంలో మనం మంచి ఆయుధాలను వాడతాం యుద్ధానికి వెళ్ళేటప్పుడు. మనం ఇతర దేశాల మీద మనము యుద్ధం చేయాలన్నప్పుడు గొప్ప గొప్ప ఆయుధ వాహనాలని వాడతాం. వాహనం సరిగా ఉంటేనే మనం యుద్ధం చేయగలుగుతాం. అట్లాగనే ఇక్కడ అమ్మవారు యుద్ధం చేయాలి రాక్షసులతో అంటే మంచి వాహనం ఉండాలి. కాబట్టి అది ధైర్య సాహసమైనటువంటి లక్షణాలు కలిగినటువంటి వాహనం అయి ఉండాలి. కాబట్టి అవన్నీ కూడా సింహానికి ఉన్నాయి. కాబట్టి ఖచ్చితంగా ఈ సింహ వాహనాన్ని అమ్మవారికి హిమవంతుడు ప్రసాదించాడు. ఆ సింహం మీద అమ్మవారు వెళ్ళటంతో అక్కడ చాలాసేపు దుర్గాదేవితో ఈ మహిషాసురుడు నరరూపంలో యుద్ధం సాగించాడు. తర్వాత ఈ సింహం ఎప్పుడైతే రంగంలోకి దూకిందో అప్పుడు వాడు మహిషాసురుడు అంటే మహిషాకృతిలో వాడు మారిపోయాడు అనమాట. ఒక దున్నపోత ఆకృతిలోకి మారిపోయాడు. అప్పుడు ఈ మహిషాసురుడిని సంహరించడానికి ముందుగా అమ్మవారు అవసరం లేకుండా ఈ యొక్క సింహము వెళ్ళి తన యొక్క నఖములు అంటే గోర్లతో చీల్చి చెండాడింది మొత్తం. అట్లా ముందు చెండాడినటువంటి వాళ్ళు 4-5 మంది ఉన్నారండి. ఉదద్రథుడు అనేవాడు, తర్వాత మహాహనుడు అనేటటువంటి వాడు, అసిలోముడు, తర్వాత భాస్కలుడు, బిడాలుడు, ఇట్లా 4-5 చంపిన తర్వాత మహిషాసురుణ్ణి అమ్మవారు, తర్వాత అమ్మవారి యొక్క వాహనము చెండాడింది. అమ్మవారు త్రిశూలము చివరగా వేసింది. మనకు ఆ విధంగా మహిషాసురుని యొక్క అవతారం, మహిషాసుర సంహారం అనేటటువంటిది మనకు కనిపిస్తుంది. ఆ ఘట్టంలో మనకు ఈ సింహం యొక్క పాత్రత చాలా స్పష్టంగా కనిపిస్తుంది. సింహ వాహనం యొక్క గొప్పదనం మనకు స్పష్టంగా కనిపిస్తుందండి. కాబట్టి సింహం అనేటటువంటిది మనము ఎందుకు చూస్తామంటే, సింహం నుంచి మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, మనము ఆ సింహం లాగా దుష్ట శిక్షణ కోసం అంటే చెడు మీద విజయం సాధించాలి అంటే ఆ సింహం లాగా మనము పరాక్రమాన్ని,
ధైర్యాన్ని సాహసాన్ని మనము కలిగి ఉండాలి అని చెప్పి మనకు ఆ సింహాన్ని చూసి నేర్చుకోవడానికి ఉదాహరణగా మనకు మిగులుతుందండి. ఖచ్చితంగా స్వామి. అంటే మన దుర్గతులు పోగొట్టేది ఆ దుర్గమ్మ. అంటే ఇప్పుడు ఆ దుర్గాదేవి ఉపాసనతో మన లోపల ఉన్న భయాల్ని మనం ఎలా పారద్రోలవచ్చు, ఎలా ఎదుర్కోవచ్చు? ముఖ్యంగా మన లోపల చాలా మందికి అధైర్యం అంటే ఏ కార్యాన్ని సాధించాలన్నా మనకు మన లోపల మనోబలం అనేటటువంటిది ఉండాలి, ధైర్యం అనేటటువంటిది ఉండాలి. ఆ ధైర్యం ఎప్పుడైతే మనం కోల్పోతామో అప్పుడు కార్యాన్ని మనం సాధించలేం. ముఖ్యంగా మనం కార్య సాధనలో మొట్టమొదటగా ఉండాల్సింది ధైర్యం, తర్వాత వస్తు సామాగ్రి కావచ్చు, తదుపరి ఇంకేవైనా అంశాలు కావచ్చు. కాబట్టి ముందు ధైర్యం అనేటటువంటిది, మనోధైర్యం అనేటటువంటిది మనం కలిగి ఉండాలి. ఆ మనోధైర్యం రావాలి అంటే దుర్గను మనము ఉపాసించాలి అని చెప్తున్నారు. ముఖ్యంగా కలియుగంలో ఏ కార్యాలు సాధించాలన్నా చండీ అమ్మవారు, కలౌ కాళీ అని చెప్పేసి, కలౌ చండీ వినాయక అని కలియుగంలో మనం పూజించాల్సినటువంటి ప్రముఖ దేవతలు ఎవరు అంటే చండీ అమ్మవారు, వినాయకుడు, ఆటంకాల నివారకుడుగా మనం పూజించాలని చెప్తాం. అట్లాగా మనము ఈ దుర్గాదేవిని మనం పూజించినట్లయితే మనకి యొక్క మనోధైర్యం పెరుగుతూ ఉంటుంది, మన మనస్సు బలంగా మారుతుంది. చాలా మందికి జ్యోతిష్ శాస్త్రజ్ఞులు చెప్తూ ఉంటారు, ఏదైనా గొడవలు జరుగుతున్నప్పుడు విజయం ప్రాప్తి కోసం, అంటే మన ధైర్యంగా మనము ముందలకి సాగటం కోసం జ్యోతిష్ శాస్త్రవేత్తలు సూచన చేస్తుంటారు దుర్గా మంత్రాన్ని. అదే మంత్రాన్ని మనం ఎప్పుడు కూడా స్మరణ చేయొచ్చు. ఓం దుమ్ దుర్గాయై నమః. అందరూ మన ఛానల్ ద్వారా వింటూ ఉన్నారు కాబట్టి మీరందరూ కూడా ఇప్పటి నుంచి మానసికంగా ఎవరికి చెప్పకుండా ఇదే గురూపదేశంగా మీరంతా కూడా మనసులో చక్కగా స్మరణ చేసినట్లయితే మీ అందరికీ కూడా మనోధైర్యం కలుగుతుంది. మీకు మంత్రాన్ని ఉపదేశిస్తా ఉన్నాము. ఓం దుమ్ దుర్గాయై నమః. చక్కగా నియమాలతో మీరు ఉదయాన్నే స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు కట్టుకొని నొసట విభూది కుంకుమ అలంకరించుకొని పూజాగృహానికి వెళ్ళి లేదా ఏదైనా శుద్ధమైన ప్రదేశంలో కూర్చొని ఆసనం వేసుకొని చక్కగా కూర్చొని వీపు నిటారుగా పెట్టుకొని మెడలు చక్కగా పెట్టుకొని మన కళ్ళు మూసుకొని మనస్సులో అమ్మవారిని ప్రార్థించి, అమ్మ నేను కార్యసాధకుడినై ఉన్నాను, నాకు కార్యంలో విజయాన్ని ప్రసాదించండి అని చెప్పేసి అమ్మవారిని మనము వేడుకున్నట్టయితే ఈ మన అనుకున్నటువంటి కార్యక్రమం ఏదైతుందో కార్యసాధన అది ఖచ్చితంగా జరుగుతుంది. దానికోసం మనం రోజు ఈ విధంగా కూర్చొని ఓం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మంత్రాన్ని మనము స్మరణ చేసినట్టయితే మనకు ఒక 108 సార్లు జపం చేయాలండి. 108 సార్లు అమ్మవారి మహామంత్రాన్ని జపం చేస్తే ఏ సమయమైనా పర్వాలేదు. ఓం దుమ్ దుర్గాయై నమః. దుమ్ అనేటటువంటి బీజం ఉంటుంది. ఓం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మహామంత్రాన్ని, దుర్గా మహామంత్రాన్ని, బీజాక్షర మహామంత్రాన్ని మనం జపం చేస్తే చాలు, అమ్మవారు మన వెంటనే ఉండి ధైర్యాన్ని మనకు ప్రసాదిస్తూ అవతల మనం సాధించబోయేటటువంటి కార్యక్రమం చాలా చులకనగా కనిపిస్తుంది. ఇంతేనా అనేటటువంటి ఇది చిటికలో చేసేస్తా నేను అనేటటువంటి భావన మన లోపల కలుగుతూ ఉంటుంది అనమాట. అంత ధైర్యము సాహసము మనకు కలుగుతుంది ఈ దుర్గా మంత్రం వల్ల. కాబట్టి మనము నిత్యము ఈ దుర్గా మంత్రాన్ని మనం జపం చేసినట్టయితే మనకు అమ్మవారి యొక్క బలం మనకు చేకూరుతుంది. తద్వారా మనం ఏ కార్యాన్నైనా మనము సాధించవచ్చు. తర్వాత చాలా మందికి పీడ కళలు వస్తూ ఉంటాయి. కళలు అనేటటువంటి సహజంగా అందరికీ వస్తూ ఉంటాయి, కానీ అందులో పీడ కళలు వస్తూ ఉంటాయి. అంటే ఏదో రక్తం చూసినట్టుగాను, లేదేదో పాములు కావచ్చు, దొంగలు కావచ్చు వెంటపడినట్టుగా రకరకాలుగా కళలు వస్తూ ఉంటాయి. ఆ కళలన్నీ కూడా వాటి యొక్క ఫలితాలు మనకు అంటకుండా ఉండటం కోసం, లేదా అలాంటి కళలు మనకు రాకుండా ఉండటం కోసం మనము నిద్రపోయే ముందు అమ్మవారి మహామంత్ర జపం చేసినట్టయితే ఓం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మహామంత్రాన్ని మనం జపం చేస్తే చాలు, మనకు రాత్రి ప్రశాంతంగా నిద్రపడుతుంది అనమాట. ఈ విధంగా మనము కళల ఫలితాలు అంటకుండా ఉండటం కోసం మనం ఈ మహామంత్రాన్ని కూడా ఉపయోగించుకోవచ్చు. తర్వాత మనం ఎక్కడైనా ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, ముఖ్యంగా మనము రోజు నిత్యం అవసరాల కోసం, ఉద్యోగం కోసం మనం వాహనం మీద అధిరోహించి వాహనం ఎక్కి మనం వెళ్లాల్సినటువంటి కారు కావచ్చు, బైక్ కావచ్చు, రకరకాలైనటువంటి వాహనాలు మనమంతా నడుపుతా ఉంటాం. కాబట్టి ఆ వాహనాలన్నీ కూడా సక్రమంగా నడవటం కోసం మనము ఈ యొక్క దుర్గా మహామంత్రాన్ని జపం చేస్తే, దుర్గా మహామంత్రాన్ని మనం జపం చేసి
అధిరోహించినట్టయితే ఆ రోజున ఎలాంటి ప్రమాదాలు జరగకుండా మనకి ఆ చక్కగా ప్రయాణం సాగుతుంది. ఇది మనం అమ్మవారి ద్వారా పొందేటటువంటి లాభం. కాబట్టి మనకు ఎలాంటి అవును స్వామి, చాలా చక్కటి మంత్రోపదేశం చేస్తున్నారు. ఎందుకంటే ఓం ధూమ్ దుర్గాయే నమః ఒక్క మంత్రం జపిస్తే మనలో ధైర్యం, మనకి తెలియని శక్తి ఒకటి మనలో ఆవహిస్తుంది. ఖచ్చితంగా ఇప్పుడు ధైర్య సాహస విజయ అన్నారు కాబట్టి ఖచ్చితంగా అన్ని విజయాలు కూడా ప్రాప్తిస్తాయి. మనకి ఏ కార్యాన్నైనా, మీరు ఉద్యోగం లేదనుకోండి, ఉద్యోగంలో మనం సిద్ధి పొందాలి. ఏదో చాలా ఇంటర్వ్యూలు పోతా ఉంటారు, ఆ ఇంటర్వ్యూల్లో అక్కడికి వెళ్ళి నిరాశ పడుతూ వస్తూ ఉంటారు, ఉద్యోగం రాదు. అక్కడ ధైర్యము, మిమ్మల్ని చూడగానే ఒక శక్తి వాళ్ళను ఆకర్షింపజేసి ఉద్యోగం ఇచ్చే స్థితిలో ఉండాలి అంటే మన లోపల నకారాత్మక శక్తి పోయి మనకు పాజిటివ్ ఎనర్జీ అంటారు, అంటే మంచి ఆకర్షణ శక్తి ఏర్పడాలి. ఆ ఆకర్షణ శక్తి ఏర్పడాలి అంటే మనము అమ్మవారి యొక్క నామస్మరణ చేస్తూ ఉండాలి. ఆ ఉద్యోగానికి వెళ్ళేటప్పుడు చక్కగా చదువుకొని, అమ్మ నేను ఈరోజు ఉద్యోగానికి వెళ్తున్నాను, నీ మీద భారం వేసి నేను వెళ్తా ఉన్నాను, కాబట్టి నాకు మంచి ఉద్యోగాన్ని ప్రసాదించు అని చెప్పేసి అమ్మవారికి దండం పెట్టుకొని ఓం దుమ్ దుర్గాయై నమః అనేటటువంటి మహామంత్రాన్ని జపం చేస్తూ ఆఫీస్ మెట్లెక్కేటప్పుడు కానీ, తర్వాత అక్కడ చాంబర్ లోకి వెళ్ళేటప్పుడు కానీ మనం ఈ మహామంత్రాన్ని జపం చేస్తే అమ్మవారి యొక్క అనుగ్రహంతో మనల్ని చూడగానే అవతలి వ్యక్తికి ఇతను పనికి వస్తాడు నాకు అని చెప్పేసి తప్పేమని ఉద్యోగము వాళ్లకు ఇచ్చేటటువంటి పరిస్థితి కలుగుతుంది. కాబట్టి మనం ఖచ్చితంగా అమ్మవారి మహామంత్రాన్ని మనం జపం చేసినట్టయితే మనకు ఎలాంటి సమస్యలున్నా ఆ మంత్రాన్ని ఉపయోగించుకొని మనము ఈ కార్యాలను మనం సాధించుకోవచ్చు. ఖచ్చితంగా స్వామి, చాలా చక్కటి మంత్రోపదేశం చేస్తారు. చివరిగా ఇక అసలు దుర్గాదేవి మనలో ఏ ధర్మ గుణాలు ప్రతిబింబిస్తుంది అంటారు? దుర్గాదేవి ధర్మానికి ప్రతీక అండి. మనము దేన్ని మనం ప్రతిబింబిస్తుంది మన లోపల అంటే, మనము ధర్మంగా నడవటం కోసం అమ్మవారు మనల్ని ప్రోత్సహిస్తూ ఉంటుంది. తర్వాత ఏ కార్యమైనా చూడండి, ప్రతి దాంట్లో గుర్తుపెట్టుకోండి, మీరు ధర్మపరమైన కార్యక్రమాలను మాత్రమే అమ్మవారు ప్రోత్సహిస్తుంది. ముఖ్యంగా ఎవరో శత్రువు కావాలని మనం శత్రుత్వం పెట్టుకొని వారి మీద విజయం సాధించాలి అంటే అది సాధ్యం కాదు. అది ధర్మసమ్మతమై ఉండాలి. ఏదో ఆస్తి గొడవలు ఉన్నాయి, దాంట్లో అక్రమంగా మనం ఆస్తి సంపాదించాలనేటువంటి ప్రయత్నంతో నేనేదో ఉపదేశం చేశాను, స్వామివారు టీవీలో చెప్పారు, చక్కగా నేను జపం చేస్తాను అంటే అది మంచికి పోగా చెడు ఎదురయ్యేటటువంటి అవకాశం ఉంటుంది. కాబట్టి ధర్మ సంబంధమైనటువంటి విషయాల్లోనే మహామంత్రాన్ని జపం చేయాలి. మన లోపల ధర్మ సంబంధమైనటువంటి ప్రేరణ చేయడానికి మాత్రమే అమ్మవారు మనకు సహకరిస్తుంది. అధర్మ సంబంధమైనటువంటి పనులు ఏవైతే అన్యాయము, అక్రమము, పాపము ఇవన్నీ ఉంటాయో వీటిని ప్రోత్సహించడానికి అమ్మవారి శక్తి ఉపయోగపడదు. అమ్మవారు ప్రత్యేకించి దుర్గా అవతారం ఎత్తిందే దుష్ట శిక్షణ కోసం. కాబట్టి పాపత్వం గాని, క్రూరత్వం గాని, అన్యాయం కానీ ఎక్కడైతే ఉంటాయో వాటిని నాశనం చేయటం కోసం అమ్మవారు దుర్గా అవతారం ఎత్తింది. కాబట్టి ఇక్కడ ఏవైతే అన్యాయ అక్రమాలు పాపాదులు ఉంటాయో వాటిల్లో ఈ దుర్గా మహామంత్రం పనిచేయదు. దానికి వీన్నే శిక్షిస్తుంది అమ్మవారు ఆ మంత్రం చదవటం ద్వారా. కాబట్టి ఎప్పుడు కూడా అన్యాయ సంబంధ అక్రమ సంబంధమైనటువంటి, అత్యాశ సంబంధమైనటువంటి వాటి విషయాల్లో ఈ మంత్ర జపాదులు ఇట్లాంటివన్నీ కూడా చేయరాదండి. కాబట్టి మన లోపల ధర్మం ముందు, మన దగ్గర ధర్మం ఉంది, నేను ధర్మ సంబంధమైన కోరికనే అడుగుతున్నానా లేదా అనేటటువంటి విషయాన్ని తెలుసుకొని అది ధర్మ సంబంధమా కాదా అని ముందు మనం గ్రహించిన తర్వాతనే మనము అమ్మవారి ఉపాసన మొదలు పెట్టాలి. అన్ని అత్యాశకు సంబంధించినటువంటి కోరికల తర్వాత చిన్న చిన్న కోరికలు ఏవో కోరుతూ ఉంటారు. అంటే మనం ఒక కోరిక అనుకున్నామంటే, ఒక లక్ష్యం జీవితంలో, నాకు ఒక మంచి ఉద్యోగం రావాలి, మంచి భార్య రావాలి, మంచి పుత్రులు కలగాలి, ఇట్లాంటి ధర్మ సంబంధమైనటువంటి కోరికలన్నీ కూడా అమ్మవారు చక్కగా అనుగ్రహిస్తుంది. దీక్ష ద్వారానో ఇంకా ఏదైనా రూపంలో అమ్మవారిని మనం ఉపాసిస్తే ఖచ్చితంగా మనకు ఆ యొక్క అనుగ్రహం కలుగుతుంది. కానీ అక్రమ సంబంధమైనటువంటి ఆలోచనలు, తర్వాత అక్రమ సంబంధమైనటువంటి ఆలోచన సంబంధమైనటువంటి వ్యవహార శైలి మన లోపల కనిపించింది అంటే ఈ దుర్గ మనల్ని పీడించడం మొదలు పెడుతుంది. కాబట్టి సనాతన ధర్మంలో చక్కటి పద్ధతిని ఉపదేశించారు మన పూర్వ జగద్గురువులంతా కూడా. కాబట్టి మనము దాన్ని అనుసరించి మనం ముందరికి వెళ్తే అమ్మవారు మనకు ఎప్పుడు వెన్నంటే ఉండి రక్షిస్తుంది. కాబట్టి మనము దుర్గాదేవి మనకు ధర్మస్వరూపినిగా,
మ్మ్. అంటే అన్యాయాన్ని నాశనం చేసి దుష్ట శిక్షణ చేసి శిష్టులను రక్షించేటటువంటి దేవతగా మనమంతా కొలుస్తున్నాం. కాబట్టి మనము దుష్టత్వంలో ఉండకుండా శిష్టత్వంలో మంచి విద్యాబుద్ధులు కలిగి మనం మంచి ప్రవర్తనలో మనం ఉంటే ఖచ్చితంగా అక్కడ మనల్ని అమ్మవారు ధర్మానుసారం రక్షిస్తుంది వెళితే అని మనం అమ్మే మనకు చెప్పుకోవచ్చు. రక్షణగా ఉంటుంది. అంతే అంతే. ప్రకృతి ఖచ్చితంగా స్వరూపిణి స్వామి. మనల్ని Yes. రక్షిస్తుంది, అందులో ఎటువంటి సందేహమే లేదు. మన మనము దుర్గతులు పోగొట్టి నిర్మోహమాటంగా నిరాటంకంగా అమ్మవారిని మనము ఆరాధించవచ్చు, చక్కగా ఆస్వాదించవచ్చు, అమ్మవారిని అనుగ్రహాన్ని మనము స్వీకరించవచ్చు. ఖచ్చితంగా ప్రకృతి స్వామి, మీ స్వరూపిణి, ప్రకృతి ఆశీస్సులతో మన కాలమే కలిసి వస్తుంది. అవును. కాళికాదేవి అయి ఆమె మనల్ని రక్షిస్తా ఉంటుంది, కాలస్వరూపిణి అయి ఆమె మనల్ని ఎల్లప్పుడూ రక్షిస్తా ఉంటుంది. కాబట్టి మనము ధర్మ పద్ధతిలో వెళ్తూ ఉండాలి. Yes. ధర్మ పద్ధతిలో న్యాయ పోరాటం చేయాలి. ఎవడో పక్కోడి భూమి మనం లాక్కొని నాకు విజయం కలగాలి, నేను దుర్గాదేవి న్యాయమైన నవరాత్రులు కోరికలు, చేస్తా. అసంబద్ధ కోరికలు మనం కోరకూడదు. ఆ, ధర్మబద్ధంగా ఇవన్నీ కోరకూడదు. కోరుకుంటే మనం మన దుర్గతులు కోరేటువంటి పోగొట్టి ధర్మ మనకి ధైర్యాన్ని సంబంధమైన ప్రసాదించి ఉంటేనే మనకి ఎల్లప్పుడూ అమ్మ ఆశీర్వచనాలు ఎప్పుడు ఉండాలని కోరుకుందాం స్వామి. చాలా విలువైన సమయం కేటాయించి మీరు మా కోసం వీళ్ళ దుర్గాదేవి అవతరణకు ప్రాశస్త్యం గురించి చాలా చక్కగా వివరించి అలాగే మంత్రోపదేశం కూడా చేస్తారు. ధన్యవాదాలు స్వామి. ఆశీర్వాదం. నమస్తే. ఇది దేవి శరన్నవరాత్రుల్లో దుర్గాదేవి ప్రాశస్త్యం గురించి ప్రత్యేక చర్చా కార్యక్రమం. నమస్తే.